ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం నమః శివాయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఒక ప్రామాణిక గ్రంథమైనటువంటి తత్వబోధ కార్యక్రమాన్ని మనం నిన్న సోమవారం నాడు ఆది శంకరాచార్య ప్రణీతమైన ఒక తత్వబోధ ప్రామాణిక గ్రంథాన్ని మనం ప్రారంభించాం. ప్రామాణిక గ్రంథం ఇది ఆది ప్రామాణిక గ్రంథం. ఈ ఆధ్యాత్మికంలో ఆది శంకరాచార్యుల వారు పరమశివుని అవతారంలో జన్మించిన వారు ఈ ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథం మొట్టమొదటి ఆది అన్నట్టు ఇది అత్యంత ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక అద్వైత గ్రంథం అంటే అద్వైతం అంటే ఇంకా ద్వితీయం లేదు, ఉన్నది ఒక్క పరమాత్ముడు మాత్రమే, పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, మిగతాదంతా ఏది లేదు, ఒక్కడే దేవుడు ఒక్కడే అని అన్ని మతాల మనకు చెప్తున్నాడు. అదే సిద్ధాంతాన్ని ఆయన చెప్పాడు. ఆయనే విరాట్ స్వరూపుడు, ఆయనే చిదాకాశంలో ఉన్నవాడు. ఆయన మన ఆకాశం పైన ఉన్నది చిదాకాశం అంటే చిత్తు యొక్కతో కూడుకున్న ఆకాశం, చిత్తాకాశం. అంటే మాయ, అవిద్య, అజ్ఞానం. చిదాకాశం అంటే అక్కడ ఏముంటుంది? మాయ కూడా ఉంది. మాయతో కూడుకున్నటువంటి స్వామి పరమేశ్వరుడు. అక్కడ మాయనే ఉంటుంది. ఎక్కడ? ఆ చిదాకాశం అంటేనే మాయతో కూడుకున్న ఆకాశం. అక్కడ ఏది ఉండదు, శూన్య ప్రదేశం అది. అందుకనే చిదాకాశం అన్న. చిత్తాకాశం చిత్తంటేనే ఆకాశం, మాయా స్వరూపం. అవిద్య, అజ్ఞానం. అజ్ఞానం అంటే చీకటితో కూడుకున్నటువంటి ఆకాశంలో ఉంటుంది. అక్కడ ఒక్క పరమాత్ముడైనటువంటి విరాట్ స్వరూపుడు, చిద్గణ స్వరూపుడు. ఆయన దేనికి అంటాడు? అన్నిటినీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన అన్నిటిలో ఉన్నాడు. ఆయనలోనే ఈ చిత్తు కూడా ఆయనతో కూడుకుని ఉన్నది. సత్తు ప్లస్ చిత్తు కూడుకున్నదే విరాట్ స్వరూపుడు. ఆయనే పరబ్రహ్మ స్వరూపం. ఆయనే పరబ్రహ్మ అంటారు. చిత్తుతో కూడుకుని ఉంటేనే ఆయన పరబ్రహ్మం, విడిగా ఉంటాడు కాడు. అందుకనే ఆయన ఎప్పుడు ఏడైనా చిత్తుతో సత్తు ప్లస్ చిత్తు రెండు కలుపుకున్నప్పుడు మాత్రం ఆయన పరబ్రహ్మ స్వరూపుడిగా వెలుగొందుతున్నాడు. అందుకని ఆయన సచ్చిదానంద స్వరూపుడు. రెండింటిని ఒక రూపాయికి నాణ్యంలాగానే మనం చెప్పుకుంటున్నాం. 2 రూపాయి తెల్లాలంటే బొమ్మ బొరుసు ఉండాలి. అది అలాగనే వాళ్ళిద్దరూ ఒకటే చిరసగం. వాళ్ళిద్దరు లేని ఒకటి దాన్ని విడదీయో ఆ సృష్టికి సచ్చిదానంద స్వరూపం ఆయన. చిద్గణ బ్రహ్మానంద స్వరూపుడైన, చిత్తుతో కూడుకున్నటువంటి ఆనంద స్వరూపుడు. ఆయనే అన్నిటికీ మూలం, అన్నిటికీ చైతన్యం ఆయనదే, అన్నిటికీ ఇది ఆయనే. ఆయన అవికారి, కనపడడు, సర్వవ్యాపకుడు, నిరాకారుడు. కావాలంటే మాయతో కూడి సాకారం కూడా తాల్చగలటువంటి శక్తిశాలి. కొన్నిసార్లు ఆయన సగుణంతో కూడా
మాయను ఆశ్రయించి సగుణ రూపుడే మనకి ఈ భూమి మీద ప్రజలకి సర్వలోకాన్ని కాపాడటానికి, ధర్మాన్ని రక్షించడానికి అప్పుడప్పుడు మన ధర్మాన్ని అవే మనకు సాకార రూపాలు అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దశావతారాలు కానీ, ఈ వెంకటేశ్వర కానీ, ఈ రామారావు కానీ, నరసింహస్వామి ఇవన్నీ సాకార రూపాలు అప్పుడప్పుడు ఎత్తున్నాయి. ఇవన్నీ తాత్కాలిక రూపాలు, మనలాగానే తాత్కాలికం, అవి వస్తాయి పోతాయి. అవి ధర్మాన్ని రక్షించడానికి పరబ్రహ్మస్వరూపం ఎత్తినటువంటి సాకారం. వాడిని మనం కొలుస్తుంటాం. ఎందుకంటే ఆయన నిరాకారం కాబట్టి, ఆయన్ని మనం చూడలేం కాబట్టి, మనం ఈ ఆకారాన్ని ఆయనదే కాబట్టి సాకారం, దీన్ని మనం మనసు ఆశ్రయించి మనకు గుళ్ళు గోపురాలు కట్టి మనం వాటిని పూజిస్తున్నాం. ఎందుకంటే అవి ఆయన యొక్క స్వరూపాలు కాబట్టి ఆయన్ని మనం చూడలేము. ఆయన దగ్గరికి పోవడం కలవదు, అక్కడ ఏం ఉండదు. విరాట్ స్వరూపుడు 1000 కోటి సూర్యప్రకారం, తేజమే ఉంటుంది. తేజస్సు మాత్రమే కనబడుతుంది. అక్కడ ఒక ఆకారం ఉండదు. తేజస్సు, ఆ తేజస్సు 1000 కోట్ల సూర్య సమానంతో పెరుగుతుంది. సూర్యుడి దగ్గరికి మనం దూరానికి ఇక్కడి నుంచి చూస్తే గుండ్రగా ఉన్నాడు, కానీ నువ్వు దగ్గరికి పోయి చూడు ఏమీ ఉండదు. అక్కడ బగ్గ మండిపోతాడు. అంతే, అది ఒక మంటలాగా ఒక తేజస్సు ఉంటుంది అక్కడ. ఇది మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆయన ఈ లోకానికి సూర్యుడు ఎలా, అందుకనే ఆయన సూర్య భగవానుడు మన జీవులన్నింటికి పోషకర్త, అన్నిటికీ ఆధారం. ఆధారభూతుడు సూర్యభగవానుడు. ఆ తేజస్సుతోనే మనందరిలో చైతన్య స్వరూపుడే మనకు కాపాడుతున్నాడు. ఆ విరాట్ స్వరూపుడు మనకి ఇక్కడ సూర్యభగవాన్ రూపంలో మనకు దర్శనమిచ్చి మనకు సాకార రూపంలో ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అక్కడ పరబ్రహ్మ స్వరూపుడు ఇదే సూర్యుడు 1000 కోట్ల సూర్యుడితో సమానమైన కాంతితో వెలుగుతుంటాడు. ఆయన ఏ ఆకారం ఉండదు. ఆ వెలుగే అన్ని కోట్ల సర్వకోట అన్ని లోకాలకి, అన్ని వీటికి చైతన్య స్వరూపుడుగా ప్రశిస్తాడు. ఆయన కాంతితోనే ఎన్ని లోకాలకి చైతన్యం వస్తుంది, అన్ని లోకాలు నడుస్తుంది ఆయన యొక్క కాంతితోనే. ఆయన అందులో ఉంటే చైతన్యం వస్తుంది. ఆ 1000 కోట్ల సూర్యకాంతితో చైతన్యం వచ్చి అందులో ఉంటే ఈ సృష్టి మొత్తం యావత్తు అన్ని నక్షత్రాలు, ఖగోళాలు, భూమండలాలు అన్ని స్వర్గం, అన్ని వైకుంఠం, కైలాసం, అన్ని లోకాలకి చైతన్యం ఆయన చిదాకాశంలో ఉంటాడు. చిదాకాశంలో ఉంటాడంటే చిత్తుతో కూడుకున్నటువంటి ఆకాశం. అది అక్కడ ఏమీ కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే మనం చిదంబరం అందరం చూసాం. చిదంబరం చిద్ద అంబరం, చిత్తుతో కూడుకున్నటువంటి ఆకాశం. అంబరం అంటే ఆకాశం, చిదంబరం అంటే ఏంటి? చిత్తుతో కూడుకున్న ఆకాశం. అంటే చిదాకాశాన్ని మనం చూడలేం కాబట్టి ఇక్కడనే ఆ చిదాకాశాన్ని స్వామి చూపిస్తున్నాడు. ఆ చిదాకాశం అంటే మనం ఏమనుకున్నాం? నిరాకార నిర్గుణుడు, ఆయనకి కనబడే జ్యోతి పొంగుడు. అందుకని మీరు చిదంబరం పోయినప్పుడు చూడండి, ఒక కట్టెన ఉంటుంది. ఆ కట్టె వెనకాటి శూన్యం, నల్ల కట్టెని ఇస్తారు. లోపల మనం భక్తులు పోయినప్పుడు ఆ కట్టెని తీసి చూపిస్తారు. అక్కడ ఏమీ ఉండదు, చిదాకాశం ఏమీ ఉండదు. ఒక స్వరూపం మాత్రం అజ్ఞాత నిరాకారంగా ఉంటుంది. అక్కడ నిరాకార స్వరూపం ఉంటుంది. సత్తుతో చిత్తుతో కూడుకున్నటువంటి ఆ స్వరూపం అది. అక్కడి నుంచే అందుకని అక్కడ ఆ ఆకాశం ఇలా ఉంటుందని మనకి ఇక చిదంబరంలో చూపిస్తారు. చిదాకాశంలో ఉండేది కూడా అదే మోడల్. మన కంటికి కనపడదు, ఏమి కనపడదు. అక్కడ వెలుగు ఉంటుంది. ఇక్కడ వెలుగు పెడితే మనం తట్టుకోలేం కాబట్టి ఇక్కడ వెలుగు కనపడదు స్వామి. అక్కడ వెలుగుతో 1000 కోట్ల సూర్యుడితో తేజమానంగా విరాజిల్లుతుంటాడు.
ఆ విరాట్ స్వరూపం. ఆ శక్తి అన్ని లోకాలకి కరెంట్, అక్కడి నుంచే కరెంటు పెడితే అన్ని లోకాలకి వెలుగు, అన్నిటికీ అందిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ అందుకని మనకు ఈ చిదంబరంలో ఏది ఆ కట్టం దిగనే ఏముండదు. ఇదే చిదంబరం, ఇదే చిదంబర రహస్యం అంటారు. పక్కన అనుకుని మనకు దర్శనం, మనకు ఏంటంటే స్వామి ఆకారం కనపడితే మనం తృప్తిపడతాం. కాబట్టి పక్కన నటరాజు, అమ్మవారు ఇద్దరు కనపడతారు. నటరాజ స్వామి నృత్య భంగిమలో కామేశ్వరి మాత కూడా పక్కన కనపడుతుంది. వారి బింబాలు పెట్టారు. అంటే ఈ స్వామి ఆ చిదాకాశంలో ఉన్నాడు అని భావన. ఆయన విరాట్ స్వరూపుడు అని భావన. అక్కడ అందుకున్న ఇంకోటి, అక్కడ ఒక్క శివుడు ఒక్కడే లేడు. అక్కడ శివుడే ఉన్నాడు చిదాకాశంలో అనుకుంటారని అదే చిదంబరంలో పక్కనే ఎమ్మటి విష్ణువుని కూడా పక్కన స్థాపించారు. అంటే ఆ చిదాకాశంలో ఉన్నది శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇద్దరు కావచ్చు, అందరు అక్కడనే ఉండేసరికి ఆ చిదాకాశంలో ఉండేదే అన్ని స్వరూపాలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అల్లా, ఈ యేసు అందరూ ఉండేది అక్కడనే. ఆయన స్వరూపమే, పరబ్రహ్మ స్వరూపుడు. వీరంతా అందరు ఆపాస స్వరూపాలు అక్కడ. మనమంతా కూడా అక్కడే ఉంటాం. ఆ చిదాకాశంలో లేని అన్ని ఏది లేదు. బయట ఎక్కడ ఏదో ఒకరిని ఎవరు ఉంటారు. వైకుంఠం ఉండదు, ఏది అన్ని వైకుంఠం ఉంటుంది. చిదాకాశంలో ఆ విరాట్ స్వరూపం దగ్గర అన్ని మబ్బులు లెక్క మామూలుగా మన కన్ని కనపడినటువంటి ఒక బింబాలుగా కనపడుతుంటాయి అక్కడ. చిదాకాశం అంటే అది అంత గొప్పది. అక్కడ లేదు వస్తువు ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉన్న వస్తువే అక్కడ ఉంటుంది. ఆ చిదాకాశం అంత గొప్పది చిదాకాశం. అదే చిదంబర రహస్యం అంటే అది ఎవరికి అర్థం కాదు. అక్కడ దేవుడు లేడు, దేవుడు లేడు అనుకుంటారు. ఉన్నదే ఆ చిదాకాశం. నువ్వు చిదాకాశంలోనే ఉన్నావురా అని పక్కన విష్ణువుని ఇద్దరిని మనకి చూపించారు. అది శివుడి గుడి కాదు చిదాకాశం, విష్ణు గుడి కాదు, అందరి గుళ్ళు అవి. అందరూ ఆయనలోనే ఉన్నారు. యేసు ఆయనలో ఉన్నాడు, ఈ యొక్క మన అందరూ అందులో ఉన్నారు. యేసుక్రీస్తున్నాడు, ఇస్లామత ప్రవక్త ఉన్నాడు, అందరూ అన్ని దేవుళ్ళు, అందరి మతాలు అన్నీ ఆయన రూపాలే. అది మానవుడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఆచరిస్తారు. వాళ్ళ రూపాలని వాళ్ళు ఆచరిస్తుంటారు. యేసునాథ కొంతమంది నమ్మకంతో ఆ రూపాన్ని వాళ్ళు కూడా నిరాకారంగా చూస్తారు. అల్లా వాళ్ళని యేసుక్రీస్తుని రూపం పెట్టుకుని వాళ్ళు ఆడిస్తారు. ఇట్లా సిక్కులు వాళ్ళ యొక్క ఇది ఆడిస్తారు. అన్ని మతాలు రకమైన భావాలతో వాళ్ళు ఇది చేస్తుంటారు. అయితే మనం ఈ యొక్క అటువంటి చిదాకాశంలో ఉన్నటువంటి స్వామిని మనం కూడా చూసాం కదా. ఇప్పుడు ఈ శంకరాచార్య వారు ఆ శివుని యొక్క త్రిమూర్తుల అవతారాల్లో శంకరుని యొక్క ఆ శివుడు లయకాడేటువంటి ఆ శివుడు అవతారమూర్తిగా ఈ భూమి పైన అవతరించి మనకు ఈ రహస్యాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో మనకు బోధగా మనకి ఆయన వివరించాడు. మొట్టమొదటి అంత అవన్నీ వేదాల్లో ఉన్నాయి, కానీ అది మన దృష్టికి రాలేదు. ఆది శంకరాచార్య అనుకున్న ఆది శంకరాచార్య అన్నారు. వారు దీన్ని ప్రజలందరికీ తెలియాలని ఆయన దీన్ని మనకు అందించడం జరిగింది. అదే తత్వబోధ అనే తత్వం, విష్ణు విరాట్ స్వరూపుని యొక్క తత్వం.
ఏమిటి అనే ఉద్దేశంతోనే దాన్ని మనకు ఆయన అందించాడు. అది మనం ఇప్పుడు మనం నేర్చుకోబోయే కార్యక్రమం ఆ బోధ అదే. దాని బోధని మనం సవివరంగా మనం తెలుసుకుందాం. దాని గురించి శ్రద్ధ పెట్టి మనం తెలుసుకుంటే మోక్ష మార్గం అంతా మనకు ఇదివరకు మనం ఈ వశిష్ఠ గీత రాముడు విని మనకి ఎట్ట నేర్పాడు, వశిష్ఠ మహర్షి ద్వారా మనకి ఎట్ట బోధింపజేశాడు. ఇది శివుడు తానే అవతరించి శంకర రూపంలో మనకు అందించాడు. కాబట్టి ఇది విష్ణువు చెప్పినా అదే, శంకరుడు శివుడు చెప్పినా అదే అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ముందు అది చెప్పుకున్నాం. ఎవరిది? మన వశిష్ఠ గీత భగవాన్ ఆ విష్ణు అవతారమైనది, శ్రీమన్నారాయణ అవతారమైన రాముడు చెప్పినట్టు చెప్పుకున్నాం. అంతకుముందు మనకు ఈ కృష్ణుడి భగవద్గీత కూడా అందరికీ తెలుసు, అది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇప్పుడు శివుడు చెప్పింది ఏంటో, బ్రహ్మరహస్యం, బ్రహ్మ విద్య, ఆయన ఏం చెప్పాడు అనేది మనం విందాం. మొదలు శాంతి మంత్రంతో మనం దీన్ని ఆరంభిస్తాం. ఓం సహనావతు సహనౌ భుక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంకరాచార్య గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః. మొట్టమొదట ఇది ఈ శంకరాచార్య వాళ్ళు మనకు చెప్పిన తత్వబోధన ప్రారంభం ఏంటంటే, సాధన చతుష్టయ సంపన్న అధికారి తత్వ వివేకం చోతుమర్హతి. ఈ తత్వబోధ ఎంత గొప్పదంటే, ఇది వినటానికి, దీన్ని తెలుసుకోవటానికి కొంత అర్హత కావాలని చెప్పారు శంకరుడు. ఎవరు పడితే వాళ్ళు అర్హత లేదు, దీనికి అర్హతను కూడా నిర్ణయించాడు స్వామి. అది ఏమేంటంటే, సాధన చతుష్టయ సంపన్న. నా సాధన చతుష్టయం అంటే సాధనానికి పనికి వచ్చేటువంటి 4 ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనలు కలిగి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ అధికారి దీనికి తత్వ వివేకం చూద్దామని, ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి వాడు అర్హత. సాధన చతుష్టయంలో 4 ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనలు ఉండాలి. అవి ఏంటి అంటే, ఇంకోటి సంపన్న. సాధన 4 ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధన ఉండాలి. తర్వాత సంపన్న, సంపూర్ణంగా జ్ఞానం మీద ఆసక్తి కలిగిన వాడు ఉండాలి. సంపన్న అధికారి, సంపూర్ణంగా మంచి ఆసక్తి కలిగి దాని మీద ఆసక్తి అధికారి అర్హత కలిగి ఉండాలి. తత్వ వివేకం అంటే సత్యాసత్య విచార జ్ఞానం, బ్రహ్మతత్వ జ్ఞానం. సత్యము తత్వ వివేకం అంటే ఈ సత్యమా అసత్యమా అనే విచారం, ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి విచారణ చేసేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. అదే ఆ తత్వం ఉన్నప్పుడు బ్రహ్మతత్వానికి మనకు బోధ పడుతుంది, ఆ జ్ఞానానికి నాంది అవుతుంది. ఎందుకంటే మనం ఏది పడితే అది నమ్మకూడదు. ఇప్పుడు శంకరాచార్య గారు చెప్పింది కదా అని చెప్పి మనం నమ్మకూడదు. ఇంకో గురువు గారు చెప్పారు నమ్మకూడదు, రమణ మహర్షి గారు చెప్పారు నమ్మకూడదు. దేనికైనా ఒక మాట మనం చెప్పాము అంటే సైంటిఫిక్ లాగానే ప్రూఫ్ ఉండాలి. అది మనం ఆ గురువు గారిని మనం ప్రశ్నించే అధికారం, మన డౌట్స్ మొత్తం అడగాలి. అడిగి తెలుసుకొని వారు చెప్పేది ఏంటా అనేది మనం
తీసుకుని ఉండాలి. తర్వాత వీళ్ళ ఇవన్నీ ఉన్న వాళ్ళు శ్రోతుమర్హతి అంటే వినటానికి, ఈ తత్వబోధ వినటానికి అర్హత కలిగిన వాళ్ళు. అందుకని ఏమన్నారు, సాధన చతుష్టయ సంపన్న అధికారి తత్వ వివేకం శ్రోతుమర్హతి. సాధన చతుష్టయం కలిగి ఉండాలి, సంపన్న అధికారి అయి ఉండాలి, తత్వ వివేకం అధికారి ఉండాలి. వాడు మాత్రమే దీన్ని వినటానికి అర్హుడు. ఈ కండిషన్ పెట్టాడు స్వామి. మంచి కండిషన్స్. ఎందుకంటే ఏదో సాధారణంగా వచ్చి ఒక సినిమా చూసినట్టు నిందాం పోదాం అనుకుంటా రాదు. దాని మీద సాధన చేసే నారు ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధన చేద్దాం అనేటువంటి నేను మన తర్వాత అన్ని చెప్తాను. సాధన చేస్తే అంటే ఏంది కూడా అన్ని వివరణ ఇస్తాను. ముందు సాధన చేస్తే ఉండాలన్నాడు. ఆ సాధన చేస్తే ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత సంపూర్ణంగా స్థిరీకరణ మనసు కలవాడి అధికారి అయి ఉండాలి, అర్హత కలిగి ఉండాలి. అంటే దాని మీద శ్రద్ధ గలవాడే, దాన్ని నేర్చుకోవాలని కోరిక గలవాడే ఉండాలి. తర్వాత తత్వ వివేకం అంటే చెప్పాను కదా, మనకు సత్య అసత్య విచారణ చేసేటువంటి జ్ఞానం కలగాలి. ఏది సత్యం ఏది అసత్యం అనేది తెలుసుకునేటువంటి జ్ఞాన అభిలాష కలవాడే ఉండాలి. తత్వాన్ని మీద అన్నీ బాగా విచారణ చేసి చేయగలిగే తత్వం ఉండాలి. వాడు శ్రోతం అర్హత, వాడు వినటానికి దీనికి అర్హత ఒకటైపోయింది. ఇక ఆధ్యాత్మిక దృష్టిలో నేను ఏం చెప్పాను స్వామి, మనసు శుద్ధి లేకుండా బ్రహ్మజ్ఞానం రాదు. ఒకటి, మనసు శుద్ధి లేకపోతే బ్రహ్మజ్ఞానం రాదు. ఇది బ్రహ్మ విద్య, మామూలు విద్యగా బ్రహ్మ విద్య కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైన, ఇంతకంటే హైయెస్ట్ జ్ఞానం లేదు. ఇది బ్రహ్మజ్ఞానం. జ్ఞానం అంటే ఇక్కడికి సంబంధించింది, ఆత్మకు సంబంధించిన వరకు పోయించేది ఆత్మజ్ఞానం. ఇది బ్రహ్మజ్ఞానం అంటే చిరాకాశంలో ఉన్న పరబ్రహ్మ విరాట్ స్వరూపాన్ని గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం ఇది బ్రహ్మజ్ఞానం. ఇక ఆయన తెలుసుకుంటే ఇంక ఏది లేదు. ఆయనే అన్నిటికీ మూలం, ఆయనే అన్నిటికీ ఇది, అంతకంటే పైన ఎవరు లేరు. కాబట్టి మనసు శుద్ధి లేకుండా ఈ బ్రహ్మజ్ఞానం రాదు, పొందడం సాధ్యం కాదు. ఆ బ్రహ్మజ్ఞానం పొందడం కూడా సాధ్యం కాదు. అందుకే శంకరాచార్యుడు ఏం చెప్పారంటే, మొట్టమొదట ఎలిజిబిలిటీ గురించి మనకు చెప్పారు. ఇందాక చెప్పిన కండిషన్స్ మొట్టమొదట ఆ కండిషన్స్ చెప్పారు, మనం తెలుసుకున్నాం. అట్నే ఇక ఇది ఆధ్యాత్మిక దృష్టి ఆయన ఎందుకు చెప్పాడు అనేది, మనం ఆ కండిషన్స్ ఎందుకు పెట్టాడనేది మనం ఎప్పుడు ఇక్కడ మనం తెలుసుకున్నాం. మనసు శుద్ధి లేకపోతే రాదు. అందుకే ఆయన శంకరాచార్య మొదటి అర్హత బ్రహ్మజ్ఞానం అంటారు, అంత ఇదిగా రాదు. కాబట్టి మొదట అర్హత ఆయన పెట్టడం జరిగింది. జ్ఞాన దృష్టితో కూడా పెట్టాడు ఆయన. ఆధ్యాత్మిక దృష్టి అది. జ్ఞానం దృష్టితో ఏమని చెప్పాడంటే పర్స్పెక్టివ్. జ్ఞాన దృష్టి అంటే జ్ఞాన పర్స్పెక్టివ్. జ్ఞాన పర్స్పెక్టివ్ అంటే జ్ఞాన దృష్టి. జ్ఞానం మీద ఎలా దృష్టి ఉంటా అంటే, జ్ఞానం అనేది కేవలం పుస్తకాల వల్ల పుట్టిగా రాదు. ఏదో పుస్తకం చదివినట్టు నవల చదివినట్టు చదివితే రాదు. అది అంతఃకరణ శుద్ధి ద్వారా దాని మీద శ్రద్ధ కలిగి దాని మీద డీప్గా మనం ఆలోచన చేస్తుంటే కలిగేటువంటిదే జ్ఞానం. తర్వాత బ్రహ్మజ్ఞానం. అది జ్ఞానం అంటే. జ్ఞానం సంపాదించాలంటే పుస్తకాలు చదవటం ఇది చదవటం కాదు, గురువు చెప్పిన దాన్ని బాగా మననం శ్రవణం సాధన చేసి దాన్ని సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతఃకరణ శుద్ధి ద్వారా మాత్రమే అది సాధించబడుతుంది. ఇక తాత్వికంగా ఈ ప్రపంచం మొత్తం తాత్విక దృష్టి ఏంటంటే, ఈ ప్రపంచం
మొత్తం అనిత్యం. అనిత్యం అంటే శాశ్వతం కాదు, నిత్యం కాదు, అంటే ఎప్పటికీ ఉండేది కాదు. అనిత్యం ఎప్పటికైనా ఈ ప్రపంచం కానీ అంటే ఈ జగత్తు, ఈ జీవులు అన్నీ అనిత్యాలు. ఎప్పుడో ఒక రోజుకి పోతాయి, పుడితే గిట్టుతాయి. వీడికి పుట్టడం ఉంది, వృద్ధి చెందడం ఉంది, నశించడం కూడా ఉంది. కానీ బ్రహ్మం, ఆ పరబ్రహ్మం మాత్రం సాగు పుట్టుకలు ఏది ఉండవు. అది నిత్యం, సర్వకాల సర్వ అవస్థలందు ఉంటుంది. అది 3 కాలాలందు ఉంటుంది. అది నిత్యం. అది ఎప్పటికీ శాశ్వతమైన వస్తుంది. ఆ బ్రహ్మస్వరూపుడు, విరాట్ స్వరూపుడు, ఆ పరబ్రహ్మం నిత్యం, సర్వవ్యాపకం, నిర్వికారం, అంతటా ఉన్నాడు ఆయన. అన్నిటా ఉన్నాడు. అన్నీ తనలో దాచుకుని ఉన్నాడు. అందుకనే చిరాకాశంలో లేని వస్తువులు లేదని చెప్పాను మీకు. అక్కడ ఉన్న వస్తువులే ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న లోకాలు ఇక్కడ లోకాలు ఉన్నాయి. అందుకనే అంత గొప్పది. అది పోదు. అది సత్తు చిత్తు కలిసిన ఇవన్నీ ఏర్పడ్డాయి. ఆ సత్తు చిత్తు శాశ్వతమైన పదార్థాలు, అవి పోవు. ఆ 2 కలిసిందే అక్కడ బ్రహ్మానందం ఉంటుంది. అది ఈ 2 కలిస్తే ఆ జ్యోతి స్వరూపాన్ని మనం దర్శించుకుంటే బ్రహ్మానందం. ఆ 2 కలయికే బ్రహ్మానందం. అందుకున్నది సచ్చిదానంద స్వరూపం. అందుకు సచ్చిదానందం అన్నాను. సచ్చిదానందం అంటారంతా. సత్తు చిత్తు యొక్క ఆనందం. ఆ 2 కలిసినప్పుడు వచ్చేది ఆనందం. వారి కలయిక ఆనందం. పరబ్రహ్మ స్వరూపుడు వారు సచ్చిత్తుడు, ఎప్పుడు శాశ్వతుడు, వారితో కలిసి ఉంటారు కాబట్టి ఆ ఆనందం కూడా శాశ్వతం. ఈ 3 కనపడవు. ఆనందం ఎలా కనపడదు, సచ్చిత్తుడు కూడా మన కంటికి, ఎవరి కంటికి ఎవరు చూడలేదు, ఇంతకుముందు చూడలేదు, ఇప్పుడు కూడా చూడరు. మరి ఇవన్నీ ఏంటి? విష్ణువు, శివుడు అంతా ఎన్ని ప్రతిబింబాలు. ఆ స్వామి విరాట్ స్వరూపుడితో, సచ్చిత్తుడితో రూపం చెంది సాకారం తీసుకున్నటువంటి రూపాలు. అది గుర్తుపెట్టుకోవాలి. విష్ణువు, బ్రహ్మ, శివుడు, అన్ని లోకాలు, అన్ని దేవతలు, అన్ని పురుషులు, అన్ని జగత్తు, మనం అంతా ఆయన యొక్క సచిత్తుల యొక్క తోనే మనం తీసుకున్న సాకార రూపాలు మాత్రం. ఈ తాత్విక ఈ ప్రపంచం నిత్యం, బ్రహ్మ మాత్రం నిత్యం. దీన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది మనస్సు దీనికి సిద్ధం కావాలి. ఇది తెలుసుకోవడానికి మనం సిద్ధం కావాలి. ఇక మనం ఇప్పుడు ఫస్ట్ ఆ స్వామి మనకు అర్హత చెప్పాడు. కొన్ని అర్హతల్లో ఫస్ట్ సాధన చతుష్టయం ఉండాలి అన్నాడు. ఆ సాధన చతుష్టయం అంటే మరి తెలుసుకోవాలి కదా. ఆ సాధన చతుష్టయం అంటే 1 నారు ఉండే మొత్తం. చతుష్టయం అంటే 4. నిత్య అనిత్య వస్తు వివేకం. నిత్య అనిత్య వస్తు వివేకం అంటే ఏంటి? నిత్యమైనది అనిత్యమైనది వస్తువు వివేకం తెలుసుకున్నాడు. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకునేటువంటి వివేక జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలి. వివేక అంటే ఒక జ్ఞానం, తెలివి. ఈ వస్తువు సత్యమైంది, ఈ వస్తువు సత్యం కాదు. ఈ జ్ఞానం అంటే ఏంటి? మనం ఇది రిమోటు, ఇది కలము అని తెలుసుకునే జ్ఞానం మనకు ఉండాలి. ఇది టీవీకి ఇది ఏసీకి పనిచేస్తుంది, ఇది రాయటానికి పనిచేస్తుంది, ఈ టేబుల్ దానికి పనిచేస్తుంది. ఎంత మనం తెలుసుకోవటం. ఇవన్నీ నిత్యమా అనిత్యమా అని తెలుసుకొని అవన్నీ యొక్క ఎట్లా తెలుసుకోవడానికి పనిచేస్తుంది. అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏది ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఈ రిమోట్ శాస్త్రమా ఆ కలం శాస్త్రమా, ఇవన్నీ పోయేవే. ఈ శరీరం
ఈ శరీర శాస్త్రమా అశాస్త్రమా, ఈ చెయ్యి కాలు ముక్కు ఎన్ని శాస్త్రాలా అశాస్త్రాలని, మరి ఈ శాస్త్రం ఆత్మ ఒకటే శాశ్వతం. అలా తెలుసుకోవాలన్నమాట. అదే నిత్య అనిత్య వస్తు వివేకం. ఆ తేడా గ్రహించి అది తెలుసుకోవాల్సింది నెంబర్ 1 పాయింట్. రెండోది ఇహ మూత్ర ఫలభోగ విరాగము. ఇహ మూత్ర ఫలభోగ విరాగం అంటే అంటే ఈ లోకం మీద మూత్ర పరలోకం మీద ఫలాలపై ఆసక్తి లేకపోవటం. ఈ లోకం మీద ఇహమూత్ర ఫలభోగ విరాగం. ఇహ మూత్ర ఫలభోగ విరాగం. విరాగం గుర్తుపెట్టుకోండి. విరాగం అంటే ఈ లోకంలో పరలోకంలో కూడా మోహం అనేది ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు, రాగం ఉండకూడదు. కోరిక ఉండకూడదు. మనకు దీని మీద ఆసక్తి, కోరిక, వీటి మీద ఇది ఉండకూడదు. ఎన్ని మామూలు వస్తువులు అని మనం పెట్టుకోవాలి. ఈ లోకం కనపడే ఎన్నిటిని చూసి మనం భ్రమపడకూడదు. ఆ పైలోకాన్ని చూసి కూడా భయపడకూడదు. ఆ మోక్షాన్ని చూసి అవన్నీ చూసి దేవతల యొక్క అందాలు, ఆ ఇంద్రలోకం చూసి, ఆ సత్యలోకం చూసి ఇవన్నీ కూడా వేటికి మనం ఆసక్తి పడకూడదు. దానిలో మనకి ఇటువంటి ఇది ఉండకూడదు, రాగం ఉండకూడదు. ఇంకొకటి ఇప్పుడు 2 అయిపోయినాయి మనం నేర్చుకున్నాం. మూడోది షట్క సంపత్తి. 6 గుణాలు, షడ్గుణ సంపత్తి. షడ్గుణ సంపత్తి అవి మొత్తం 6 గుణాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి శమ, 2 దమ, 3 ఉపరతి, 4 తితిక్ష, 5 శ్రద్ధ, 6 సమాధానం. మళ్ళీ చెప్తానండి. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 షడ్గుణ, ఈ 6 గుణాలు ఇవి మొత్తం షడ్గుణాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ షడ్గుణాలు కూడా మనం వాటిని కలిగి ఉండాలి. తర్వాత ముముక్షత్వం. 4వది ముముక్షత్వం. అంటే ముముక్షత్వం అంటే మోక్షం పొందాలనేటువంటి కోరిక కలిగి ఉండాలి. పైన 6 గుణాలు కలిగి ఉండాలి. ఈ కింద లాస్ట్ 4వది ముముక్షత్వం అంటే ఆ మోక్ష సాధన యందు ఆ పరబ్రహ్మ, ఆ చిదాకాశంలో ఉన్నటువంటి విరాట్ స్వరూపుని దర్శనం చేసుకోవాలి. అక్కడే పోవాలి మనం అనేది ఒక తీక్షణ బాగా దృఢ సంకల్పం ఉండాలి. తీవ్ర దృఢ సంకల్పం, పట్టుదల, నిరంతర సాధన చేసి ఆ చిదాకాలం పోవాలనే కోరిక ఉండాలి. అదే ముముక్షత్వం. అనుకుని ఫైనల్గా మనం చేరుకోవాల్సిన చోటు అది ముముక్షత్వమే. అనుకుని 4వది పెట్టారు. ఇప్పుడు మనకు అర్థం ఇవన్నీ కూడా దీనికి కావాల్సినటువంటి ఇది దాని ఎలిజిబిలిటీస్. ఇంకోటి ఉపనిషత్ ఆధారంలో చాందోపనిషత్తు చెప్తుంటే తత్వమసి ఇవన్నీ కలిగి ఉంటే తత్వమసి అనే ఇన్ని కలిగి ఉంటే నీకు ఏమైందంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తత్వమసి అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇవన్నీ వస్తే నీకు బోధ ద్వారా ఏమని తెలుసుకోవాలంటే తత్వం అసి, తత్వం అదే నీవు అయి ఉన్నావు. అంటే ఏంటి?
ఆ పరబ్రహ్మానివి నీవే అయి ఉన్నావని ఈ బోధ ద్వారా నువ్వు తెలుసుకుంటావు. ఎన్ని ఉంటే నువ్వు ఈ మొత్తం సాధన చేస్తే ఇదంతా తత్వబోధన నేర్చుకుంటే నీకు వచ్చే జ్ఞానం ఏంటి? తత్వమసిన జ్ఞానం వస్తుంది అని చాంద్రోక్య ఉపనిషత్తు చెప్పింది. ఇకపోతే దీన్నే త్రిమతాలు కూడా మనకు చెప్పింది. ఏం చెప్పింది? శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, నీకు ఈ పఠనం చేస్తే తత్వబోధన నేర్చుకుంటే దీని సిద్ధాంతం అసలు బేసిక్ ఏంటి, సమ్మరి ఏంటంటే నీకు వచ్చే తెలిసే జ్ఞానం ఏంటి, బ్రహ్మజ్ఞానం ఏంటి అని మొదలు మనం నేర్చుకున్నాడు. బ్రీఫ్ చెప్తున్నాడు. ఎందుకు ఇంత కష్టపడాలని మీ ఇందాక అన్నారు, మనం చెప్పాంగా పట్టుదల ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, మనం బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి అనుకున్నాం. దేని నేర్చుకుంటే ఏమొస్తుందేమో ఇందాక ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి తత్వాంశ అనేది మనకు తెలిసిపోతుంది. ఇంకో రెండు ఇది శంకరాచార్య 3 మతాల వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా చూద్దాం. మనకు కలిగే లాభాలు అన్నమాట. శంకరాచార్యులు ఏం చెప్పారంటే, ఆయన స్థాపించిన దానికి ఆయన చెప్తుండేదంటే, నీలో ఉన్న ప్రతి ఒక్కటి జీవుడు ఉన్నాడు, ఆ సంగతి తెలుసు. ఆ జీవుడు సాక్షాత్ బ్రహ్మమే, ఆ పరబ్రహ్మస్వరూపుడే. ఆయనే నీలో ఆత్మస్వరూపుడే అంతర్యామి ఉన్నాడు. మరి నాకు కనపట్టలేదా అంటే నీకు కనపడ్డు. ఎందుకంటే చిదాకాశంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపుడు కనపడతాడు, ఎవరికన్నా కనపడ్డు. ఆయనే ఈయన అయినప్పుడు ఈయన మాత్రం నీకు ఎట్ట కనపడతాడండి? ఆ చిదాకాశ విరాట్ స్వరూపుడే ఇక్కడ ఆత్మస్వరూపుడే ఉన్నాడు. మరి అయినప్పుడు ఆయన కనపడినప్పుడు ఈయన కూడా కనపడు. ఈయన కూడా నిరాగారే అనుకోండి. ఈయన కూడా అవే గుణాలు, ఈ ఆత్మకు కూడా అవే గుణాలు ఉంటాయి. దేనికి అంటాడు, ఈ శరీరంతో ఆత్మ ఉంటాడు. ఆయన సాక్షిభూతులు మాత్రమే ఉంటాడు. కానీ దేనికి కారణంగా, దేనికి నిమిత్తమా ఆయన మనలో ఉండి అన్నీ చూస్తుంటాడు. ఈ శరీరానికి చైతన్య స్వరూపుడే పెరుగుతుంటాడు. ఆ పరబ్రహ్మ అన్ని లోకాలకి అది కరెంట్ అని చెప్పాను. ఈ ఆత్మ ఈ శరీరం వరకు కరెంట్ సప్లై చేస్తుంటాడు. చైతన్యాన్ని మన శరీరాన్ని చేస్తుంటాడు. ప్రతి వస్తువులో ఉంటాడు. ఆ వస్తువుకి తగ్గట్టుగా ఆయన ఒక కరెంటు రూపంలో ఒక చైతన్యం అనేది వస్తుంది. కరెంట్ ఎందుకన్నా అంటే బల్బు వెళ్ళటానికి కరెంటు ముఖ్యం, ఫ్యాన్ తిరగటానికి కరెంటు ముఖ్యం. ఇట్లా అది కనపడదు. అట్నే మనలో ఉన్న ఆత్మ కనపడదు. దానిలో మన కరెంట్ ఎట్లయితే బల్బు వెలిగిస్తుందో, ఫ్యాన్ తిరిగిస్తుందో, ఈయనలో మనలో ఆత్మలో ఉన్నటువంటి చైతన్యం స్వరూపం, దాని యొక్క ఇది శక్తి మన ఈ చెయ్యిని కదిలిస్తుంది, ఈ కళ్ళను చూడిస్తుంది, మన శరీరానికి పూర్తి ఆధారాలు ఇచ్చి మన ముందు నడిపిస్తుంది. మన మైండ్కి ఆలోచన శక్తి ఇస్తుంది. ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి కారణం కూడా ఆ ఆత్మ. తెలుసుకోమని చెప్తుంది. నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఈ మాయలోకంలో పడి ఈ లోకానికి ఈ లోకంలో తాత్పర్యం చెందితే నువ్వు ఇక్కడనే దిగుతావు. నువ్వు ఆత్మ మీద శ్రద్ధ పెట్టి అంటే ఆత్మజ్ఞానం నీకు కనపడుతుంది. నీ కన్ను బయటే చూస్తాయి ఎంతసేపటికి, లోపలికి పో. మన కళ్ళు మనం ఇవన్నీ బయట దాన్నే చూస్తాయి. లోపలికి దాన్ని మనం కనుక్కోలేము, దాన్ని చూడలేం. కాబట్టి లోపలికి దాని గొప్పతనం మనకు తెలియదు. ఇంకా మనం అటు చూడ మన శరీరం మొత్తం బయట దాంతో తాత్పర్యం చెందుతున్నాడు. కానీ బయట దాని మీద మనం ఆడపడం కాబట్టి మనకి ఇది కావాలి. అది మన శంకరాచార్య గారు చెప్పినటువంటి ఇదే రామానుజాచార్య వారు ఏం చెప్పారంటే, ఆయన గారు ఇదంతా ఆలోచించి మనలాగానే ఈ యొక్క సిద్ధాంతాన్ని, తత్వబోధని, ఇది వేదాల్లో ఉన్న బోధ, మామూలు ఉట్టుగా బోధ కాదు, దాన్ని మనకు అందించాడు శంకరాచార్య వారు. దీన్ని అన్నింటినీ ఎవరికి వారు సాధన చేస్తే రామానుజాచార్య వారు ఏంటంటే, ఈ జీవుడు బ్రహ్మ యొక్క అంశము అన్నారు. ఆయన ఏమన్నాడు శంకరాచార్యుడు, జీవుడు ఈ జీవుడు బ్రహ్మ ఉన్నాడు. ఈయనేమన్నాడు, జీవుడు బ్రహ్మాంశము, బ్రహ్మం యొక్క పార్ట్.
అంశం అంటే ఆయన యొక్క అంశం అంటే ఆయనను ఆయన శరీర భాగంలో ఉంచి ఒక పార్ట్ ఇది. ఆయన అంశం అంటే అందుకని ఆయన ఒక ఆకారం లేదు కాబట్టి అంశం అన్నారు. ఆయన అంశం ఈ యొక్క ఇది ఈ జీవుడే కాదు, సర్వలోకాలే ఆయన యొక్క అంశాలే. మనం ఒక్కడమే కాదు, అన్నీ మొత్తం సృష్టి మొత్తం ఆయన యొక్క అంశలే, ఆయన యొక్క పార్ట్స్ అని ఆయన చెప్పాడు. మరి ఆయన్ని చేరుకోవడం ఎట్లా అంటే భక్తి ద్వారా ఇది నువ్వు తెలుసుకోగలవు. ఆ నారాయణుడు సర్వవ్యాప్తి కాబట్టి ఆ నారాయణ పట్టుకుని సర్వవ్యాపకుడు, సర్వాన్ని తాల్చిన వాడు ఆయనే. ఆయన యొక్క భాగాలు ఇవన్నీ కాబట్టి ఆయన భక్తితో నిరంతర పట్టుదలతో సాధిస్తే ఆయన శాఖ నీకు మోక్షాన్ని ఇస్తాడు. ఆయనను నీకు చేయగలుగుతాడు కాబట్టి నువ్వు విశిష్టమైన ఏకత్వం సాధిస్తావు. ఆయనలో లీనం అవ్వవు. విశిష్టమైన ఏకత్వం అంటే ఈ శరీరంలో మన భాగాలు ఉండగా అందులో ఉన్నాం కాబట్టి నువ్వు అందులో లీనం అయిపోయినట్టే. ఆయన భాగం అంటే ఆయన అనుకునే ఇది విశిష్ట అద్వైతం. అద్వైతమే నువ్వు వేరు కాదు, ఆయనలోని భాగాన్ని. భక్తి ద్వారా నువ్వు తెలుసుకుంటావు, భక్తి ద్వారా నువ్వు దర్శించగలుగుతావు, సాధన ద్వారా విష్ణు అక్కడ బ్రహ్మం జీవుడు అలా అని చెప్పారు. ఇక మధ్వాచార్యులు ఏం చెప్పారంటే, అయ్యా ఆయన సాధన చేసి మధ్వాచార్య గారు కూడా సాధన చేసి జీవుడు ఈశ్వరుడు ఎప్పుడు కాదు. ఎందుకంటే పరమేశ్వరుడు విరాట్ స్వరూపుడు, సామాన్యుడు కాదు. ఆ అన్ని లోకాలు సృష్టించిన బ్రహ్మస్వరూపుడు, ఆయన సచిత్తుడు యొక్క రూపం కాబట్టి ఆయన మనం ఎప్పుడూ ఒకటి కాదు అని ఆయన చెప్పాడు. నువ్వు వేరే ఆయనవి. ఆయనలో నువ్వు అల్పజ్ఞుడివి, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వవ్యాప్తి. నువ్వు ఇక ఒక చిన్న నలక లాంటివాడు, ఒక ఆటం లాంటివాడు, ఒక చిన్న బిందువు ఏంది ఒక ఇంకా నువ్వు మన ఆటం అంటే చిన్న ఆటంలో ఇంకా చిన్నది అని మన మధ్వాచార్య గారు చెప్పారు. నీకు రోజు భేదమే, ఆయన ఇప్పుడు కాదు. మనం ఎట్లా సాధించా అంటే భక్తి ద్వారా నిత్య పట్టుదల ద్వారా సాధన చేస్తే ఆయన ఉండేటువంటి వైకుంఠం, విష్ణువు ఉండేటువంటి వైకుంఠానికి నువ్వు పోయి అక్కడ ఆయన దర్శనం చేసుకోగలుగుతావు. తదుపరి నీకు ముక్తి లభిస్తుంది. అక్కడ ఆయనతో కలిసి ఉండవు, నువ్వు ఆయన స్థానాన్ని చేరుకుంటావు, అదే ముక్తిని అని చెప్పాడు మధ్వాచార్యుడు. ఈ విధంగా మనకు ఇది మనకు మొదటి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ బోధ వల్ల ఏంటి, అసలు దేనికి ఉపయోగపడుతుంది, దీని ఉద్దేశం ఏంటి, సబ్జెక్ట్ ఈ ఉద్దేశం మనం తెలుసుకున్నాం. అందుకని అంతిమంగా మనం తెలుసుకున్న ఈ తత్వం, దీని తత్వం ఏంటంటే మనం శరీరం కాదు, నేతి నా ఇతి, శరీరం నైతి, ఈ దేహం నైతి, శరీరం మనం కాదు, ఈ మనస్సు మనం కాదు, శరీరం మనం కాదు, ఈ మనస్సు మనం కాదు. నైతి అంటే ఈ శరీరం నైతి కాదు, నా ఇతి అంటే ఇది కాదు. ఈ శరీరం కాదు, మనలో ఉన్న మనస్సు కూడా నైతి. మనం మరి ఏంటి, శరీరం కాదు, మరి ఏది కాదు, మనకున్న మనసు శరీరం, అంతకంటే ఏది బుద్ధి నైతి, బుద్ధి కాదు, ఏది కాదు. అంటే ఇక మరి ఏంటంటే నువ్వు చైతన్యానివి, ఆత్మవి, చైతన్యం కలిగినటువంటి ఆత్మవి. ఈ శరీరాన్ని కాదు, మనసు కాదు, ఏంటంటే లోపల అంతర్యామైనటువంటి సర్వ చైతన్య స్వరూపుడటువంటి అంతర్యామైనటువంటి చైతన్యమైనటువంటి ఆత్మను అని చెప్తున్నాను. అది మన దీనిలో తెలుసుకుంది. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం, పరబ్రహ్మం. కాబట్టి నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి. అదే
తత్వమసి, తత్ త్వము అసి. ఎందుకంటే ఈ ఆత్మ ఆ బ్రహ్మ రెండు ఈజ్ ఈక్వల్ బ్రహ్మ. ఆత్మ ఈక్వల్ బ్రహ్మం కాబట్టి ఆయనే నీవు. అది నువ్వు తెలుసుకోవడానికి మనకు బోధపడేదే ఈ యొక్క తత్వబోధ. అది శంకరాచార్య మనకు అందిస్తున్నటువంటి బోధ గ్రంథం. అది భావం ఆయన్ని. ఇంతటితో మనం ఇది రేపు మళ్ళీ ఎపిసోడ్లో మనం కలుద్దాం. ఓం నమో దక్షిణామూర్తే నమః.